వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లైన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారం అహంతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్ లాగా అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో డీకే అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. రైతుల అభివృద్ధి కోసం అరుణమ్మ పనిచేసింది, పదవుల కోసం పడి తప్పించింది కాదు. అరుణమ్మని భరత సింహారెడ్డి గాని కాంట్రాక్టర్లకు భయపడింది లేదు. కాంట్రాక్టర్ల కోసం, పదవుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదు. రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పనిచేశారా, లేకుంటే విపక్షాలు గెలవడానికి పనిచేశారా? కాంగ్రెస్ పార్టీ మొదట నాకు టికెట్ ఇవ్వలేదు, తర్వాత నా నాయకత్వం చూసి పార్టీలోకి ఆహ్వానించింది. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను. 2009లో నాకు టికెట్ ఇవ్వలేదు. పొత్తులో టీఆర్ఎస్ వాళ్ళకి వెళ్ళింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో బాధ్యుడే. కల్వకుర్తి టికెట్ ఆశించారు. ఏ పార్టీ వారు అయినా ప్రతి ఒక్కరిని టికెట్ అడిగే బాధ్యత నా హక్కు. వేస్తారా వెయ్యరా అనేది ఓటరు హక్కు. అభ్యర్థిగా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా. కల్వకుర్తి నుంచి వచ్చిన మీ అభ్యర్థి 7 నియోజకవర్గాల్లో తిరుగుతున్నాడు కదా. సొంత జిల్లాకు చెందిన నేను ఎందుకు తిరగకూడదు? రేవంత్ రెడ్డి సింపతి గేమ్ కోసం నా మీద కుట్ర చేస్తున్నారని అంటున్నారు. కుట్ర ఎలా ఉంటుందో చెప్పండి. నిలబడే అభ్యర్థి నీ మీద ఎందుకు చేస్తారు? నీవు అసలు అభ్యర్థివే కాదు. నీకెందుకు ఇబ్బంది? నిన్ను ప్రజలు గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. ఇచ్చిన 6 హామీలను నెరవేర్చినందుకు పనిచేయు. అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు? జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ఏం చేశావో నేను ఏం చేశానో చెబుతా. మీ పార్టీ గెలుపు కోసం మీరు పని చేయండి, మా పార్టీ గెలుపు కోసం మేం పని చేస్తాం. కొడంగల్ అభివృద్ధి డీకే అరుణ చేసింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావు? నేను జిల్లా మంత్రిగా కొడంగల్ చాలా అభివృద్ధి చేశాను. రోడ్లు, కాలేజీలు, స్కూల్ బిల్డింగ్స్ అభివృద్ధి కోసం పనిచేశా. సొంత నియోజకవర్గం గద్వాలలో పనిచేయలేదు. కరువు జిల్లాను సస్యశ్యామలం చేశా. రైతుల కోసం నిరాహార దీక్ష చేశాం. రాయలసీమ రైతులతో వేట కొడవలకు బయటపడకుండా దీక్షలు, నిరాహార దీక్షలు చేశాను. కేసీఆర్ భాషను ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. ఆడోడు ఈడోడు అనే భాష కేసీఆర్ది. మీకు పని చేస్తే ఎంగిలి మెతుకులు కావు, మాకు పని చేస్తే ఎంగిలి మెతుకులు కావా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బాధ్యత మీరు గుర్తు చేసుకోండి. భాష మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ముఖ్యమంత్రి అని మీరు మర్చిపోయినట్లున్నారు. మీకు ఎందుకు సింపతి? మేం గెలవాలనుకుంటే నీ మీద కుట్ర పాలినట్లా? మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారో చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎందుకు తీసుకురావడం లేదు? డీకే అరుణమ్మ ఇక్కడి నుంచి గెలుస్తుంది, నిధులు తీసుకొస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడం ఖాయం. ఇక్కడ అరుణమ్మ గెలవడం ఖాయం. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు తీసుకొస్తాం అని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్లో 2004లో
ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఆ రోజు 2009లో రాజశేఖర రెడ్డి గారు స్ట్రాంగ్ పోరాటాలు చేసింది, స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేసిందని పోరాటం ఆ రోజు చేసినా ఆ రోజు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక బాధితుడు, ఆయన కూడా కల్వకుర్తి టికెట్ ఆశించిండు అన్నాడు. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అన్ని విషయాలు, కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మొట్టమొదటగా ఇంకొకటి, ఈరోజు ఆయన చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట. చీకట్లో ఎందుకు వస్తారు? బరాబర్ పట్టపగలు తిరుగుతున్నాం. చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా మేము? ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా? రాత్రుల పూట రానికే బరాబర్ పట్టపగలు ప్రతి ఒక్కరింటికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. అదేమైనా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా? ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినావా? అదేమైనా నీ సామ్రాజ్యమా? ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు, నేను క్యాండిడేట్, నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో, బరాబర్ ప్రతి ఒక్కరి ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది. వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం, ఓటర్ నిర్ణయం. కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది, అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా. ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. నా మీద కుట్ర బన్నుతున్నారు. ఒక పక్క కుట్ర బన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టింది. మొన్నటిదాకానేమో నన్ను దించుతారంట అన్నాడు. ఇప్పుడేమో నా మీద కుట్ర బన్నుతున్నారంటారు. కుట్ర ఏందయ్యా? కుట్ర జరి చెప్పు. కుట్ర అంటే ఎట్లుంటుందో అది? అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్రనా? నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడము కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను. నీ మీద కుట్ర అనేది ఏమున్నది? నీకు ఓట్లు వేసిండు, గెలిపించిండు, ముఖ్యమంత్రి అయినావు. ఇక నీకు కాదు కదా ఈ ఓటు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానో? ఈ ఓటు నీకు వేసేదే కాదు. ఈ యొక్క కంటెస్ట్లో నువ్వు పోటీ చేస్తలేవు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, మొన్న పోటీ చేసినావు, ప్రజలు నీకు ఓటు వేసిండ్రు, ముఖ్యమంత్రిని అవుతా అని చెప్తే ఓటు వేసిండ్రు, గెలిపించిండ్రు, ముఖ్యమంత్రి అయినావు. ఇక అయిపోయింది. నువ్వు ఏమి హామీలు ఇచ్చినావు వాళ్ళకి హామీలు నెరవేర్చు. పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దుస్తమానం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా? నువ్వు పని చేసినావా చెప్పు. ఇద్దరం కలిసి పోదాం, 7 కన్నా పోదాం. జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా, రేవంత్ రెడ్డి పని చేసిందంటారా? కలిసి పోదాం పదండి. ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు? ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు? ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే. మీరు గెలవాలనుకోవడము మీ పార్టీ గెలవాలనుకోవడము మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పులేదు. నేను గెలవాలనుకుంటున్నా, నా ప్రయత్నం నేను చేస్తా. అంతేగాని డీకే అరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పుకుంటా, డీకే అరుణమ్మ ఏదో అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా డీకే అరుణమ్మ చేయకుండా కొడంగల్ అభివృద్ధి నువ్వు చేసింది ఏముంది చెప్పు. ఏం చేసింది చెప్పండి. మీరు 2 సార్లు ఎంపీకి 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండ్రు. ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు ఉన్నావు, అధికార పక్షంలో నేనున్నా. మరి నియోజకవర్గం కోసం నేను పని చేయలే? జిల్లా మంత్రిగా అక్కడ సబ్స్టేషన్ల కోసం సహకారం చేసిన, రోడ్ల కోసం సహకారం చేసిన, కాలేజీల శాంక్షన్ కోసం సహకారం చేసిన, స్కూల్ బిల్డింగ్ల కోసం సహకారం చేసిన, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతుల విప్పియనికి సహకారం చేసిన, అన్ని రకాలుగా పనిచేసిన జిల్లా మంత్రిగా, ఉమ్మడి జిల్లా మంత్రిగా జిల్లా మొత్తానికి పనిచేసిన. ఒక గద్వాలకు పనిచేయలేని జిల్లా మొత్తానికి పనిచేసిన. గద్వాల సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గంలో మాత్రమే డీకే అరుణమ్మ పనిచేయలేదు. భీమానా నియోజకవర్గంలో లేదు, కల్వకుర్తి నా నియోజకవర్గంలో లేదు, కోయిసా నా నియోజకవర్గంలో లేదు అన్నాడు అసెంబ్లీలో. ఆ రోజు ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం, ఉమ్మడి జిల్లా రైతుల యొక్క సంక్షేమం కోసం, ఈ కరువు జిల్లా యొక్క పీడితులైనటువంటి రైతులను, ఆ యొక్క రైతులను రక్షించాలి, రైతుల భూములకు సాగునీరు ఇవ్వాలని పోరాటాలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన.
రాయలసీమ రైతులతో వాళ్ళ బరిసెలకు వాళ్ళ వేట కొడవళ్లకు గొడ్డన్లకు భయపడకుండా ఏదో నిలబడి పోరాటం చేసిన. మీరేం చేసినో చెప్పండి. పదే పదే నేను చెప్తా ఉన్నా, మీరు అంటా ఉన్నారు, మీరు అంటా ఉన్నారు, మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిండ్రు. ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ భరత్ సింహారెడ్డి అరుణమ్మ పనిగట్టుకొని నన్ను ఎలాగైనా ఓడించాలని చీకట్ల తిరుగుతున్నారట. ఆయన ఓడించేది ఏముందమ్మా? నువ్వు క్యాండిడేటే కాదు కదా. ఇప్పుడు క్యాండిడేట్ డీకే అరుణమ్మ, నీ పార్టీ నుంచి నీకు అభ్యర్థి ఉండొచ్చు. అది నేను క్యాండిడేట్గా నేను బరాబర్ 7 నియోజకవర్గాల్లో బరాబర్గా తిరుగుతా. కొడంగల్లో కూడా తిరుగుతా, ప్రతి మండలం తిరుగుతా. దాన్ని నీకు ఆపే శక్తి ఉందా నేను తిరగకుండా? అట్లా తిరుగుతా. నీ క్యాండిడేట్ వేరేదా? ఇప్పుడు వాళ్ళు కల్వకుర్తికెళ్ళి వచ్చి నీ క్యాండిడేట్ మొత్తం మామూనాలో 7 నియోజకవర్గాలు తిప్పుతున్నారు కదా మీరు. మరి నేనెందుకు తిరగకూడదు అని అడుగుతున్నా. ఎందుకు ఈ డ్రామా మొదలు పెట్టినావు? నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు. ఇక చెప్తున్నాడు ఏమని, వాళ్ళకు మద్దతుగా ఆడోడు ఈడోడు మోపైండు. ఈ మోపైండు అనే భాష ఎవరిది? ఈ భాష ఎవరిది చెప్పండి. మోపైండు అనే భాష ఎవరిది? కేసీఆర్ భాషనా కాదా? ఇది కేసీఆర్ భాష. రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే లైన్లో పోతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు. ఆడోడు ఈడోడు మోపోయిందని కేసీఆర్ అంటుండే అప్పుడు. అంటే ఇంకెవరు రాకుండా వీళ్ళకి అడ్డం. ఆడోడు ఈడోడు మోపోయిండు. మరి మీరందరూ ఎట్లా గెలిచినాయా బాబు? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ 200 ఓట్లు ఎక్కువ వస్తాయి. నువ్వు ఎట్లా గెలుస్తున్నావయ్యా బాబు? ఎంగిలి మెతుకులు అంట. మరి ఎంగిలి మెతుకులు మరి మీరు ఏం చేసిన మొన్న? అందరు నీ పార్టీ వాళ్ళ? నీకు మొన్న ఓటేనికి తిరిగిన వాళ్ళంతా. మరి నీవు నిలబడినప్పుడు నువ్వేం చేసావు? ఎమ్మెల్సీకి నిలబడినప్పుడు ఎంగిలి మెతుకులు. ఇదేనా మాట్లాడే మాట, పద్ధతి, గౌరవము? అంటే మీకు పని చేస్తేనేమో ఎంగిలి మెతుకులు కావు, మందికి పని చేయడానికి వస్తేనేమో మీకు ఎంగిలి మెతుకులని మాట్లాడతారా? అంటే మా ఎంబడి ఎవరైనా వస్తే ఎంగిలి మెతుకులోకి వచ్చినట్టు, నీ ఎంబడి వస్తే మాత్రం పాపం నీకు సేవ చేయడానికి వచ్చినట్టు. ఈ యొక్క మాటల పద్ధతి దయచేసి మార్చుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నామనే విషయాన్ని పదే 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 రోజు మీరు 10 సార్లు అనుకోవాలా. నేను ముఖ్యమంత్రిని, నేను ఎట్లుండాలా, ఇట్లుండాలా, ఇదనొద్దు అదనొద్దు అని కొంచెం రేవంత్ రెడ్డి గారు ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. మీరు క్యాండిడేట్గా మాట్లాడితే ఎట్లా? క్యాండిడేట్ అంటే ఏదో ఓడిపోతున్నారనే భయంతోనే మాట్లాడతారు. ఎవరు క్యాండిడేట్లు అది వేరే విషయం. క్యాండిడేట్లు సింపతి కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ మీరెవరి సింపతి కోసం, మీకు ఎందుకు సింపతి మీకు అడుగుతున్నా నేను. నన్ను ఓడగొట్టనిక చూస్తుండ్రు, కుట్ర పన్నిండ్రు. ఏం కుట్ర పన్నేది? మేము గెలవాలనుకుంటే నీ మీద కుట్ర పన్నిందంట. ఇది మంచి పద్ధతి కాదు. ఇక చెప్తున్నాడు, ఇక వినండి. ఇక కొడంగల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, గూడు పుటాని చేస్తున్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఎందుకు ఓడించాలి? రేవంత్ రెడ్డి ఆల్రెడీ గెలిచే ఉన్నాడు. నిన్ను ఇప్పుడు ఓడమంటున్నది ఎవరు? నువ్వు క్యాండిడేట్ కాదు కదా. మెడికల్ కాలేజ్ తెచ్చినందుక ఏడ వచ్చింది? స్టార్ట్ చేసినావా? స్టూడెంట్ వచ్చేసినరా? కాగితాలు ఇస్తే మెడికల్ కాలేజ్ వచ్చినట్ట. ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది స్టూడెంట్ ఉన్నారయ్యా బాబు? ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు ఇప్పటి నీ కాలేజీలో చెప్పు నాకు. నర్సింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది జాయిన్ అయ్యారు కాలేజీలో? వెటర్నరీ కాలేజ్ తెచ్చినందుక ఇవన్నీ జీవోలు ఇచ్చి అన్నీ వచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక జీవోలు ఇష్యూ చేసి మొత్తం ప్రారంభం అయిపోయినాయి. ఇక్కడ పెద్దగా 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కాలేజీలలో, 1000 మంది పాస్ అయిపోయినరు. రేపు పొద్దున ఉద్యోగాలు వస్తాయనేటటువంటి విధంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక కొడంగల్ పరిసర ప్రాంతాల ప్రజలకు కరువు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు 400 కోట్లు వెచ్చించి కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తెచ్చినందుక. ఎడ తెచ్చినావు? నీళ్ళు వచ్చినాయా?
వచ్చినాయా నీళ్ళు? కొడంగల్కి నారాయణపేటకి నువ్వు ఎంత ఇస్తా అని చెప్తున్నావు? 50,000 ఎకరాలు అంటున్నావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎన్ని లక్షల ఎకరాలు ఉండే? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్ నగర్ పార్లమెంటు కోసం కదా డిజైన్ చేసింది. దాని ప్రాజెక్టు రిపోర్ట్ ఉన్నది మహబూబ్ నగర్ పార్లమెంటుతో పాటు కొంత రంగారెడ్డి జిల్లా, కొంత నల్గొండ జిల్లా ఉండేది. మరి ఏమైంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు ఏమైనా తీసుకొచ్చిందా? ప్రాజెక్టు మళ్ళీ చేస్తున్నావా? ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకొని రా. నువ్వు నిధులు అడుగుతున్నావు కదా, బరాబర్ డీకే అరుణమ్మ రేపు గెలుస్తుంది. ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా పాలమూరు రంగారెడ్డి అనే మాటకు ఏదైతే చిత్తశుద్ధితోన మీరు పనిచేయండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారు డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం దాన్ని చేపట్టండి. తప్పకుండా డీకే అరుణమ్మ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేది ఖాయం, ఇక్కడ డీకే అరుణమ్మ గెలిచేది ఖాయం. ఆ ప్రాజెక్టు కోసం తప్పకుండా నిధులు సాధిస్తుంది. మరి మీరేం చేస్తారో చెప్పండి. దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ వేస్తున్నందుక నువ్వు వేస్తున్నావా? కృష్ణా వికారాబాద్ లైను రేవంత్ రెడ్డి వేస్తున్నాడు. అయ్యా బాబు, కృష్ణా వికారాబాద్ లైను రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిందా? రేవంత్ రెడ్డి తీసుకొస్తారా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా నిధులు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? ఇట్లా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలంటే మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసేది మీ బాధ్యత, ప్రాజెక్టు నిధులు ఇచ్చేది కేంద్రం బాధ్యత. ఇక మొత్తం మీరే చేస్తున్నట్టుగా ప్రజలకు భ్రమ కలిగించవద్దు, ఇట్లా మోసం చేయొద్దు. 6 గ్యారెంటీలు అని చెప్పి మీరు మోసం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నేను రైల్వే లైన్ చేస్తున్నా, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ చేస్తున్నా, లేకుంటే ఇవన్నీ ప్రాజెక్టులు చేస్తున్నా, ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దు. ఇలా ఈ భాష ఏంది, ఈ మాటలేంది, ఈ భయం ఏంది? ఎందుకు ఇంతగానం నువ్వు నిన్నేదో ఓడిస్తారు, నువ్వు నిలబడలేకుంటే నేను గెలిపించిండ్రు ప్రజలు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడతలేవు, ఇది పార్లమెంట్ ఎన్నిక బాబు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ అభ్యర్థిని గెలిపించుకోనికే మీరు ఏం చేసిండ్రో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. కానీ డీకే అరుణమ్మ ఓడిస్తుంది, నా మీద కచ్చ కట్టింది, కుట్ర పన్నింది, ఈ భాషలేంది? నేను గెలవాలనుకోవడం నీ కుట్ర పన్నినట్ట? మరి నిలబడిన దాన్ని గెలవనికా కాకుండా మరి దేనికోసం నిలబడ్డా? నేను నిలబడి మిమ్మల్ని గెలిపి ఇంకా నిలబడతానా? నేను ఏం మాట్లాడుతున్నారు మీరు? ముఖ్యమంత్రి స్థాయిలో ఇది మంచి పద్ధతి కాదు. ఒక నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓకే, ఇది ఈ యొక్క నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉంది, మీరు అడగండి, మేము ఇగో ఈ పనులు చేసినాం, ఈ పనులు చేస్తాం, మాకు ఓటేయండి అని మీరు ఓటు అడుక్కోండి, తప్పులేదు. కానీ డీకే అరుణమ్మ ఎంతసేపు చూస్తే డీకే అరుణమ్మ కుట్ర పన్నింది, నన్ను ఓడించనికే చూస్తుంది, మీరు నన్ను ఓడించనికే చూస్తే తప్పు లేదంట, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఓడించకూడదంట. ఇది ఎక్కడ రాజకీయం అయ్యా? ఇంకే హోదానా అనేటటువంటి మాట నువ్వు పక్కన పెడితే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు దేనికి అరుణమ్మ సిద్ధంగా ఉంది. జూరాల వాటర్ నుంచి నీళ్లు తీసుకో, జూరాల వాటర్ నుంచి అప్రోచ్ పెట్టండి. పాత పాలమూరు రంగారెడ్డి డిజైన్ డిపిఆర్ ఏముండనో దాన్ని మీరు ఆమోదించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి. ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు అందించే విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించండి. అరుణమ్మ దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతోన మాట్లాడి నిధులు ఇప్పియనికే ఈ పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటులో సాగునీరు ప్రతి పొలానికి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించనికే అరుణమ్మ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మీలాగా మాయ మాటలు చెప్పదు, మోసం మాటలు చెప్పదు, ప్రజల్ని మోసం చెయ్యదు. ఎట్లా వస్తారు? రాహుల్ గాంధీ గారు
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు కదా మీకు. ఎక్కడైతే మీరు పోస్టర్లు పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసుకుంటూ మొన్ననే చూపించిన ఆ హోర్డింగ్ల మీద మీరు రాహుల్ గాంధీ గారి ఫోటోలే పెట్టుకోలేదు. ఈరోజు వీళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినటువంటి మాటలు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు అనేటటువంటి విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనే విషయం కూడా అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండిడేట్ అనే గెలిపించాలనేటటువంటి యొక్క ఆలోచన ఇలా ప్రజల లోపల పూర్తిగా ప్రతి ఒక్కరికి పాకిపోయింది. తెలంగాణలో ఖజానా ఖాళీ అయింది. మీరు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారెంటీలు ఏవి నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. మీ 6 గ్యారెంటీలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని గెలిపియాలి అన్నప్పుడే మీరు 6 గ్యారెంటీల విషయంలో ప్రజల్ని మోసం చేసిన స్పష్టమైపోయింది. ప్రజలకు అహర్నిశలు ఈ ప్రాంతం యొక్క రైతన్నల కోసం ప్రజల కోసం మంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినావు కాంగ్రెస్ పార్టీ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పిలిచింది, రాజశేఖర రెడ్డి గారు పిలిచింది. ఈరోజు ఉన్నది రాజశేఖర రెడ్డి గారి నాటి కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్లను గుర్తించిండు. ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఉన్నవాడని తన వైపు తీసుకొచ్చుకొని పార్టీ బలోపేతానికి రమ్మంటే పార్టీలోకి పోయినాం. డీకే అరుణమ్మ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్కి గెలిచిన విషయం మర్చిపోవద్దండి. డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసిన విషయాన్ని మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో. ఈరోజు పార్టీ పరంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాల మేరకు వాళ్ళు ఆయా పార్టీలో ఉండొచ్చు కాక, కానీ మీరు అరుణమ్మ మీద అబద్ధాలు మాట్లాడి ఏమీ చేయనటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ అభ్యర్థికి అసలు ఈ జిల్లా ఈ పార్లమెంటులో ఓడిపోయిన తర్వాత ప్రజల ముఖమే చూడలే. మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలియదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు తీసుకుపోయి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయనకి ఈ ప్రాంతంలో ఎవరు తెలుసని ఎవరు గుర్తుపడతారని ఏం చేసిండని ఓటేయాలి చెప్పండి. ఇంకా నేను కొంచెం ముందుకు పోతే ఇంకా చాలా అనాల్సి వస్తుంది. ఇంకా ముందర ఉంది ముసళ్ళ పండుగ. అరుణమ్మని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఎన్ని రకాల ప్రజల లోపల ఉన్నటువంటి నా మీద ఉన్న ఆదరణను పోగొట్టడానికి ఓర్వలేక ఎన్ని రకాల మీరు కుట్రలు కుతంత్రాలు చేసిండ్రో ఒక్కొక్కటికి ఇంకా చాలా రోజులు ఉంది ఎలక్షన్ చెప్తా, ఒక్కొక్కటి చెప్తా. అంతేగాని మీకెవ్వరికి కూడా అరుణమ్మని విమర్శించేటటువంటి అర్హతనే లేదు. పార్టీ ఎక్కడ ఉన్నా ప్రజల కోసం పనిచేసింది, జిల్లా యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది, రైతుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది. మీరు చెప్పినట్టు పదవులు తీసుకొని ఇంట్లో అని ఏదేదో వదులుతారు, ఏమో మాట్లాడిన పదవులు తీసుకొని ఏ పార్టీలకు ఏ కాంట్రాక్ట్లకు కానీ ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే, వదిలేసుకున్నాం కానీ భయపడలే. ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధేయపడలే. రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొడ్డి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులు మీరు చేర్చుకుంటున్నారు కదా, అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు. గుర్తుపెట్టుకో, ఒకసారి ధ్యాస చేసుకోండి. మీరు టీడీపీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండ్రు?
టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు. నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే. ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దొక్కుతుందనే చోటికి పోయినా. కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో డీకరణమో పోలే. మీరందరూ సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకునండి. ఉన్నారు ప్రతి ఒక్కరూ మోదీ గారికి ఓటేస్తామంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో డీకే అరుణమ్మని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు. ఈ జిల్లాకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో డీకే అరుణమ్మ పనిచేస్తున్నటువంటి విశ్వాసంతోనే గెలిపిస్తారు. పాలమూరు అభివృద్ధి కోసం రేపు పొద్దున మా ప్రభుత్వం కేంద్రంలో ఉండేది ఖాయం. ఈ జిల్లా అభివృద్ధికి మీతో కొట్లాడను. నేను కూడా జిల్లా అభివృద్ధి కోసం మీరు కూడా రండి, కలిసి రండి, జిల్లాని కలిసి అభివృద్ధి చేద్దాం. ఎవరు భూమి మీద శాశ్వతం కాదు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారంతోనా అధికార అహంకారంతోనా విర్ర వీగొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్కి పట్టిన గతి మళ్ళీ మీకే పట్టేటటువంటి గతిని తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతాను.